ఏపీలో నేటి నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 89 పోస్టులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగా 1,48,000 మంది అభ్యర్థులు అప్లై చేశారు. పరీక్షల నేపథ్యంలో విజయవాడలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2 పేపర్లుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించగా ఆబ్జెక్టివ్ విధానంలో జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో 301 ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1 జనరల్ స్టడీస్ ఎగ్జామ్, ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ 2 జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్ష హాలుకు చేరుకోవాలని సూచించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణకు 301 మంది లైజనింగ్ అధికారులు, 6,612 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉంటారు. అలాగే ఏపీపీఎస్సీ నుంచి 39 మందికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు అధికారులు. గ్రూప్ 1 పరీక్షల కోసం తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పలు కీలక సూచనలు చేశారు. ఎలక్ట్రానిక్ వాచ్లు, గాడ్జెట్స్కు అనుమతి లేదన్నారు. ఇక అభ్యర్థులు అరగంట ముందే పరీక్ష సెంటర్కు చేరుకోవాలన్నారు. ఇక గ్రూప్ 1 పరీక్షల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షా కేంద్రాల్లో 9,377 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఒక్కో పరీక్ష సెంటర్కు ఒక్కో లైజన్ ఆఫీసర్లను నియమించారు. పరీక్ష సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అని మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి వినాయకరావు, అదే తిరుపతి నుంచి మూర్తి సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. ముందుగా వినాయకరావు దగ్గరికి వెళ్దాం. వినాయకరావు, చెప్పండి, అధికారులు ఎటువంటి ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రూప్ 1 పరీక్షల సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అని చెప్పుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 301 పరీక్షా కేంద్రాలను ఇందుకోసం ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ప్రిలిమ్స్ జరగబోతోంది. ఇందుకు సంబంధించి దాదాపుగా 6,600కు పైగా సీసీ కెమెరాలను అన్ని గదుల్లోనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక 6,612 మంది ఇన్విజిలేటర్లు, అదేవిధంగా ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక లైజనింగ్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 18 జిల్లాల్లోనూ కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ను ఈ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం జరిగింది. దీంతోపాటు కూడా రెండు పరీక్షలు జరగబోతున్నాయి. అంటే పేపర్ 1, పేపర్ 2గా ఈ ప్రిలిమ్స్ ఉండబోతుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా పేపర్ 1 ఎగ్జామ్ జరగబోతుంది. జనరల్ స్టడీస్ సంబంధించిన ఈ పేపర్కి సంబంధించి అభ్యర్థులు అరగంట ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. అంటే 9:30 వరకు కూడా అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక 15 నిమిషాల పాటు కూడా ఒక గ్రేస్ పీరియడ్గా ఇవ్వడం జరిగింది. అంటే 9:45 సమయానికి కూడా అభ్యర్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా పేపర్ 2 జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఉండబోతుంది. దీనికి సంబంధించి కూడా మధ్యాహ్నం 1 గంటన్నర లోపున అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఎవరు కూడా గ్యాడ్జెట్స్ని కానీ ఎలక్ట్రానిక్ వాచెస్ని కానీ అటువంటి వీటిని కూడా తీసుకురావడానికి వీల్లేదు. కేవలం వారి హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే బాల్ పెన్ ఉపయోగించాల్సి ఉంటుందో దానికి సంబంధించి, అంటే ఆబ్జెక్టివ్ తరహాలో జరిగే ఈ పరీక్షను ఓఎంఆర్ షీట్ ద్వారా బబుల్ చేసి దీన్ని రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు పెన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. వీటిని మాత్రమే అనుమతిస్తారు. అదేవిధంగా మరే ఇతర గ్యాడ్జెట్స్ని కానీ అనుమతించడానికి ఇక్కడ అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏపీపీఎస్ నుంచి కూడా ఒక 39 మంది అధికారులను పర్యవేక్షణ కోసం నియమించడం జరిగింది. ప్రతి జిల్లాకి 2 చొప్పున అధికారులు పర్యవేక్షణ చేయబోతున్నారు. అదేవిధంగా ఏపీపీఎస్సీలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయబోతున్నారు. 18 జిల్లా కేంద్రాల్లో జరగబోయే దాదాపుగా 301 పరీక్షా కేంద్రాలను కూడా సీసీ కెమెరాల ద్వారా ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి కూడా పర్యవేక్షించబోతున్నారు. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఇప్పటికే ఆఫీస్ కూడా చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఆయన పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయబోతున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ పరీక్షకు సంబంధించి ఆయా జిల్లాల్లో పర్యవేక్షణ చేయబోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక చాలా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యని చెప్పుకోవచ్చు. రైట్ వినాయకరావు, థ్యాంక్ యూ.